హలో అండి. ఈరోజు మీకు ఈ శివరాత్రికి మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళిన వీడియో అయితే చూపించబోతున్నాను. మా ప్లేస్ నుండి ఈసారి వేములవాడ స్పెషల్ బసెస్ పెట్టారండి. సో, మేము అందులోనే వెళ్ళాము. కామన్ రూట్‌లో కాకుండా ఈసారి రౌండ్ కట్ తీసుకొని వెళ్లారు కాబట్టి మేబీ ట్రాఫిక్ జామ్ అవ్వొద్దని దీనివల్ల మాకు ఒక 10 మినిట్స్ అయితే లేట్ అయింది. కానీ బస్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్ళింది. మా ఇంటి నుండి అయితే మేము ఆల్మోస్ట్ 1.5 అవర్‌లో రీచ్ అయ్యాము. సో, మేము ఇక్కడ డైరెక్షన్స్ ప్రకారం గుడి లోపలికైతే ఎంటర్ అయ్యామండి. ఈసారి దర్శనానికి మెయిన్ గుడికి ప్రవేశం లేదండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందుకే ఈ టెంపరరీగా సెటప్ చేసిన విగ్రహాలని దర్శనం చేసుకోవాలి. సో, ఇక్కడ రైట్ సైడ్ వినాయకుడు, సెంటర్లో శివలింగం, లెఫ్ట్ సైడ్లో దేవి అయితే ఉన్నారండి. మాకు దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయిందండి. ఆ తర్వాత సైడ్కి ఈ ఎల్ఈడి స్క్రీన్లో అయితే ఒరిజినల్ మన మెయిన్ టెంపుల్ విజువల్స్ అయితే ఉన్నాయి. తర్వాత లైన్లో కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అయితే ఉందండి. సో, టెంపుల్ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు జాతరలో చాలానే ఐటమ్స్ ఉన్నాయండి. కానీ మాకంత టైం లేక వెంటనే బయలుదేరామండి. కాకపోతే ఇక్కడ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే అండి, అక్కడ మొబైల్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా పెట్టారు. ఇలా మొబైల్ జ్యూస్ పాయింట్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్ చాలానే అయితే ఉన్నాయి. ప్లస్ చాట్ బండార్, ఇంకా పావ్ బాజీ, పానీపూరి తినడానికి ఎన్నో వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఇలాంటి మొబైల్ టిఫిన్ సెంటర్, మొబైల్ ఫుడ్ స్టాల్స్ వల్ల ఫుడీస్‌కి అయితే చాలా ఎంజాయ్‌మెంట్ దొరికిందని నేను అనుకుంటున్నాను. బ్యాగ్స్, ప్లాస్టిక్ పూలదండలు, డెకరేటివ్ ఫ్లవర్స్, పిల్లలకి చైన్స్, ఉంగరాలు, చిన్న లింగాలు, చిన్న చిన్న పూజా ఐటమ్స్ చాలా ఉన్నాయండి. వెళ్ళేటప్పుడు కూడా మాకు వేములవాడ స్పెషల్ బస్ దొరకడంతో మేము త్వరగానే ఇంటికి చేరుకోవడం జరిగింది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నచ్చితే ఒక కామెంట్లో చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫీడ్బ్యాక్ కూడా అందించగలరు. థ్యాంక్ యూ.